ఈ మూవీ ఆల్రెడీ ఈ పేరుతో ఇంకో మూవీ ఉంది అంటే అలాంటి కాన్సెప్ట్ ఏదైనా వెంకటేష్ గారు ఆల్రెడీ ఈ మూవీ చేశారు ముందు అలాంటి సేమ్ కాన్సెప్ట్ లేకపోతే కాన్సెప్ట్ మారింది? దిస్ ఇస్ అ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్ అండి. బట్ డెఫినెట్లీ వెంకటేష్ గారు చేసిన చాలా పెద్ద బ్లాక్ బస్టర్ 'సుందరాకాండ'. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఒక మంచి విజయం సాధిస్తుందని మేము నమ్ముతున్నాం. అంటే లాస్ట్ ఫైనల్గా మూవీ చూడాల్సిన వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఆడియన్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? చాలా రోజులు అంటే మనకు ఒకప్పుడు రెగ్యులర్గా ఈ రొమాంటిక్ కామెడీస్ బాగా వచ్చేవి. సో బట్ ఏంటంటే ఈ మధ్య ఏంటంటే కాన్సెప్ట్ ఫిల్మ్స్, లార్జ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈ జానర్ ఎక్కడో కొంచెం తగ్గాయి అనే ఫీలింగ్ ఉంది నాకు కూడా. మనం ఫ్యామిలీ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం తప్ప లాస్ట్ ఇయర్ అంతకుముందు 'సామాజిక వర్గంలో'. సో ఇలాంటి సినిమాలు కొంచెం అరుదుగా వస్తుంది. సో డెఫినెట్ అంటే మీరు ఎక్కువ మాస్ మూవీలు చేసేవాళ్ళు ఇప్పుడు క్లాస్ మూవీకి వస్తున్నారు. మీ ఫ్యాన్స్ ఎక్కువ మాస్ మూవీస్ తగ్గిపోయినాయి అంటున్నారు. దీని గురించి ఏమన్నా? ఏం తగ్గలేదండి. ఐ జస్ట్ పిక్ అ స్టోరీ. నాకు కథ నచ్చితే నేను సినిమా చేస్తాను. అది లవ్ స్టోరీ అవ్వచ్చు, ఒక థ్రిల్లర్ అవ్వచ్చు, ఒక యాక్షన్ ఫిల్మ్ అవ్వచ్చు, ఆఖరికి ఒక క్యామియో అవ్వచ్చు. సో నా పాత్ర నాకు నచ్చితే నేను డెఫినెట్గా చేస్తాను. మీ పెద్దనాన్న ఒక ముఖ్యమంత్రి, నారా లోకేష్ గారు మంత్రి. మీకు పాలిటిక్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్‌లో? ఐఎమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ అండి. ఐఎమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ ఓన్లీ. సో ఐఎమ్ ఆల్రెడీ నేను డైరెక్ట్ పాలిటిక్స్లో లేను కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద పార్టీ. బట్ లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్ వాట్స్ ఇన్ స్టోర్.